కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ప్రోటోకాల్ పాటించలేదని ప్రశ్నించినందుకు జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ తో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారు. మానకొండూరు మండల సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన జరిగింది. సర్వసభ్య సమావేశంలో వేదికపై జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ కు కుర్చీ వేయలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లేందుకు జెడ్పీటీసీ ప్రయత్నించారు. కానీ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. పైగా జెడ్పీటీసీ పైనే సీరియస్ అయ్యారు. ఇది మీ పాలన కాదు, మీ ఇష్టం ఉంటే కింద కూర్చోండి, లేకుంటే వెళ్లిపోండి అని హెచ్చరించారు. మీరు మీ మన్మాని నడిచింది ఇప్పుడు నడవదు. ఎస్, ఈ రోజు మీరు పైన కూర్చున్నారు, ఇప్పుడు నేను కూర్చుంది విషయం తెలియదు. రూమ్ ఇస్తే కూడా దురపాలన కాదు, అర్థమైన దురపాలన చేసి ఆగమానం చేసి ప్రజలను అన్యాయం చేసి. దీనిపై జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశానికి వచ్చే అర్హత తనకు ఉందో లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఈలోపే అక్కడికి వచ్చిన పోలీసులు ఎమ్మెల్యే ఆదేశాలతో జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ ను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ సాంప్రదాయం గతంలో ఎక్కడైనా జరిగింది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని అంటే మేము తప్పకుండా కింద కూర్చుంటాం. మేమేమంటున్నాం, మీరు ఒక దళిత ఎమ్మెల్యే ఉండి ఒక బలహీన వర్గాల నా జడ్పీటీసీని అగౌరవపరిస్తే మీ ఆధ్వర్యంలో అగౌరవపడతారు. మీరే దీనికి బాధ్యులు అని చెప్పి దండం పెట్టి మేము వెళ్ళిపోతాం. పైన ఎవరు కూర్చోడానికి లేదు, ఎవరు కూడా కూర్చోడానికి లేదు. నేను ఒకటే మేమంటే గంత అదిగా ఉంది, గంత అంటే దాన్ని స్వీకరిస్తే కూర్చోడానికి బాధ లేదు. నేను ఏమంటున్నట్టు మీరు మొట్టమొదటిసారి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారి వచ్చారు. రాజకీయాలు వేరు, ఎలక్షన్ అయిన తర్వాత మనం మాట్లాడుకునేది వేరు. ఇందులో కూడా మొట్టమొదటిసారి వచ్చి ఈ రాజకీయాలు చేసి ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తే మేము ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా నేను ఒక బీసీ జనరల్లోకి ఎత్తెచ్చిన, నేను దొంగదారిన రాలేదు, దొడ్డిదారిన రాలేదు. నేను చెప్తున్నా, అరే ఈ రోజులు లేవు అన్నయ్య, ఎమ్మెల్యే నువ్వు నడిపించిన రోజులు లేవు. అవి మర్చిపోతే చరిత్ర చెప్తారు కదా మీ అరాచకాలన్నీ. ప్రజలు భరించలేకనే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అధికారులపైన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిరుబురులాడారు. విద్యుత్ ఏఈ ఫసీ అహ్మద్ ప్రగతి నివేదిక చదివి వినిపిస్తుండగా ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఫసీ అహ్మద్ అంటే ఎవరో నాకు తెలియాలి కదా, నేను ఎమ్మెల్యేగా గెలిచి ఇన్ని రోజులవుతుంది, ఎందుకు వచ్చి కలవలేదు నన్ను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన వెంటనే వచ్చి కలిశానని ఏఈ చెప్పిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించుకోలేదు. ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ కల్పించుకుని అధికారులంతా ఎమ్మెల్యేను కలవాల్సిందేనని చెప్పారు. మిగతా అధికారులు సముదాయించడంతో వివాదం ముగిసిపోయింది.